అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాసరస్వతి నమ. శ్రీ మహాగణాధిపతే నమ. ముఖ్యంగా ఈ మధ్య ఒక మిత్రుడు అడిగిన ప్రశ్నకి సమాధానం, గురుగారు ఈ అప్పులు చాలా అవుతున్నాయి స్వామి, అప్పుల బాధ నుంచి ఎలా విముక్తి కలగాలి, అసలు దానికి ఏమైనా మార్గం ఉందా? చాలామంది చాలా చెప్తుంటారు, సులువైన మార్గం కావాలి మాకు అని అడుగుతూ ఉంటారు. నేను కొన్ని విషయాలు చెప్పినప్పుడు అందరికీ ఆశ్చర్యం కలగవచ్చును. నేనేమి నిమ్మకాయ చేతులు పెట్టుకొని కిటికీలోని చేతి బయట పెట్టండి మీకు ₹1,00,00,000 అని చెప్పేవాడిని కాదు. నేను శ్రమ ఏవ జయతే, శ్రమను నమ్ముకుంటే తప్పకుండా మనకు అనుకూలం ఉంటుంది. శ్రమను నమ్ముకోవడం వల్ల భగవంతుని అనుగ్రహంతో శ్రమాధిక్యత పొందుకుంటాం, శ్రమను అభివృద్ధి చేసుకుంటాం, దానివల్ల లాభాలు పొందుకునే అవకాశం, శత్రువును కూడా మన వైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది. శ్రమ చేస్తూ భగవంతుని నమ్మకంతో ముందడుగు వేయాలి తప్ప ఏదో మనం పని చేస్తున్నామండి, పని చేస్తున్నారు, నిబద్ధత ఏది, దాని మీద మనకి ఒక భక్తి ఏది, పని మీద భక్తి ఏది, పనిలో భగవంతుని చూసే విధానం ఏది, వ్యాపారం మీద నమ్మకం ఏది? సంశయంతో చేసేటువంటి ఏ పనైనా మనకి నష్టాన్ని కలిగిస్తుంది. అప్పులు చేసే ముందే ప్రమాదాన్ని మనం ముందుగా పసిగట్టాలి. ఈ అప్పు తీసుకుంటున్నాం, ఇది ఎప్పుడో తీరకపోతే మన ప్రమాదం కలిగిన విషయాన్ని, దాన్నే మనకి ఇంగ్లీష్ భాష చెప్తారు ఎక్స్పెండిచర్ మీద డిసిప్లిన్, అంటే ఖర్చు మీద మనకి నియంత్రణ బాగా ఉండాలి. అంటే ఎకనామికల్ డిసిప్లిన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఏ పని చేస్తున్నాం దాని యొక్క నియంత్రణ, దాని మీద భక్తి, దాని మీద విశ్వాసం అనేది ఉన్నప్పుడు మనకి లాభం కలుగుతుంది. సరే అప్పులు చేశామండి, ఇప్పుడు తీర్చుకోవడం ఎలా, దానికి ఉపాయం చెప్పండి అని అడిగితే నా దగ్గర చిన్న ఉపాయం ఉందండి. తప్పకుండా మీరు అటువంటిది పాటించండి, మీకు అనుకూలమైన శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడైనా సరే దేవాలయానికి వెళ్ళి, అంటే ముఖ్యంగా నాకు కావాల్సింది రావి చెట్టు ఉన్నటువంటి దేవాలయం. రావి చెట్టు ఉన్నటువంటి దేవాలయం దగ్గరికి వెళ్ళి మీరు వెళ్తున్నప్పుడే కాస్త పట్టిక బెల్లము తీసుకెళ్ళండి, అంటే చక్కెర పలుకులు అంటారు వాటిని, అవి తీసుకెళ్ళండి. తీసుకువెళ్ళి భగవంతుని దగ్గర పూజ చేయండి. భగవంతుడికి అక్కడ అర్చన, అభిషేకము, అయితే నమస్కారం చేసుకోవడము, ప్రదక్షిణ చేసుకోవడము అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చొని భగవంతుడితో, అమ్మవారితో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత, అంటే మాట్లాడడం అంటే ఏమిటి, మనసుతోనే, భగవంతుడా నాకు ఇటువంటి సమస్యలు వస్తున్నాయి, ఈ సమస్యల నుంచి నేను అధిగమించడానికి, ఈ సమస్యల నుంచి నేను అనుకూలంగా మారడానికి, నా వ్యాపారం బాగా కలవడానికి ఏదైనా నువ్వు శక్తినివ్వు, నాకు నువ్వు ఇచ్చినటువంటి అనుగ్రహంతో శక్తిని పొందుకొని నేను ఇంకా దాన్ని వృద్ధి చేసుకొని వ్యాపారాన్ని ఇంకా బాగా చూసుకుంటాను నమ్మకంతో ఆ భగవంతుడితో, అమ్మవారితో మాట్లాడండి. తదుపరి మనం జేబులో పట్టిక బెల్లం తీసుకెళ్ళాం కదా, ఆ పట్టిక బెల్లాన్ని వీలైతే నైవేద్యం పెట్టి ఇమ్మని చెప్పండి. తీసుకున్న తర్వాత రావి చెట్టు ఆకులు రాలి ఉంటాయి, అక్కడ రాలేకపోతే ఒక రావి ఆకు తెంపుకొని ఆ రావి ఆకులో ఈ యొక్క పట్టిక బెల్లాన్ని తీసుకొని రావి చెట్టు మొదట్లో పెట్టండి, తప్పకుండా పెట్టండి. ఇలా ఎప్పుడు చేయాలి? సోమవారము, బుధవారము, శనివారం. సోమవారం, బుధవారం, శనివారం మీరు తప్పకుండా ఈ పట్టిక బెల్లాన్ని ఆ దేవాలయానికి వెళ్ళి ఆ రావి ఆకులో పట్టిక బెల్లాన్ని కొద్దిగానే ఒక 10 పలుకులు ఆ పట్టిక బెల్లం పెట్టేసి ఆ రావి చెట్టుకి విష్ణుమూర్తి అవతారంగా నమస్కారం చేసుకొని ఆయనకి నివేదన చేసేసి రండి మీరు. మరి ఆ ప్రసాదం అక్కడ పెట్టి నైవేద్యం ఏమవుతుంది అంటే చీమలకి ఆహారంగా కలుగుతుంది. చీమలకి ఆహారంగా పెట్టి ఖచ్చితంగా చీమలు తింటాయి వాటిని, ఎటువంటి దాంట్లో సంశయం అక్కర్లేదు. ఆ చీమలు తినడం వల్ల మనకి ఈ నెగిటివ్ ఎనర్జీ, ఏదైతే ఆర్థికపరమైనటువంటి నష్టాలు పొందుకుంటున్నామో దాని నుంచి ఒక్కొక్క పలుకుగా వెళ్తున్నప్పుడు ఒక్కొక్క ఉపాయం మీకు తటిస్తుంది. ఆ ఒక్కొక్క ఉపాయంతో మీరు వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే ప్రయత్నం. భగవంతుడు అక్కడ మనకి బుద్ధిని వికాసం కలిగిస్తాడు. అంటే మంచి బుద్ధి వికాసం కలిగి ఈ వ్యాపారం ఇలా చేస్తున్నాను, ఇది కాదనుకుంటాను, నేను ఇంకో రకంగా చేసుకోవాలి, నేను ఇటువంటి నియమాలు పెట్టుకోవాలి, ఇటువంటి నేను అరువు ఇవ్వకూడదు, అంటే ఉద్దరి ఇవ్వకూడదు అనే భావన. అలాగే ఇంటి దగ్గర కూడా మనము తప్పకుండా ఇంట్లో కూడా మనకి భార్యాభర్తలు ఖర్చులు నియంత్రించుకునేటువంటి బుద్ధిని కలిగిస్తాడు. భార్య ఏం ఖర్చు పెడుతుంది, భర్త ఏం ఖర్చు పెట్టాలి, పిల్లలకి ఎటువంటి ఫీజులు కట్టాలి, ఏ టైంలో మనం జాగ్రత్తలు పాటించాలి అనేటువంటి బుద్ధి వికాసాన్ని కలిగిస్తుంది ఈ యొక్క నివేదన చేయడం వల్ల. రావి చెట్టు మొదట్లో మనము నివేదన, ఈ యొక్క పలుకులు పెట్టడం వల్ల మనకి తప్పకుండా ఈ యొక్క డిసిప్లిన్, ఎకనామికల్ డిసిప్లిన్ ఏర్పడుతుంది. ఖర్చుని మనము ముందుగానే ఊహించగలిగే అవకాశాన్ని భగవంతుడు కలిగిస్తాడు. అది ఒక రకమైనటువంటి ఉపాయం. రెండవ ఉపాయం నా దగ్గర ఉంటుంది. ఇష్టదైవం ఉంటుందిగా, వెంకటేశ్వర స్వామో, శివయ్యనో, అమ్మవారో, లేదా పోచమ్మనో, ఎల్లమ్మనో మీకు ఇష్టదైవం ఉంటుంది కదా. ఆ ఇష్టదైవానికి మీరు తప్పకుండా రోజు 108 రోజుల ప్రక్రియ, ఇది 108 రోజుల ప్రక్రియ. 108 ₹1 కాయిన్స్ తప్పకుండా దగ్గర పెట్టుకోండి. రోజుకు ఒక కాయిన్ని భగవంతుడు ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ భగవంతుడి ముందర ఆ ప్లేట్లో రూపాయి కాయిన్ పెట్టి ఇష్టదైవానికి 108 నామాలు, అష్టోత్తర నామం. సరే అండి, మరి ఎల్లమ్మకి పోచమ్మలకి లేవండి అంటే దుర్గా అష్టోత్తరం చెప్పండి,
శివయ్యకి శివయ్య అష్టోత్తరం చెప్పండి, విష్ణుమూర్తికి విష్ణుమూర్తి అష్టోత్తరం చెప్పండి, వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చెప్పండి. అష్టోత్తరం చెప్తూ ఆ రూపాయి కాయిన్ మీదనే అక్షంతలు వేస్తూ స్వామివారికి అష్టోత్తరం చేసి ధూపము దీపము మీకు ఏ తోస్తే అది ఇంత బెల్లం పెట్టండి, నైవేదన చాలు. ధూపము దీపము నైవేద్యం మంగళహారతి ఇచ్చేసి నమస్కారం చేసుకోండి, స్వామి నా వ్యాపారం బాగా ఉండాలి, నా ఇంట్లో ఖర్చులను నేను భరించగలిగే స్థాయి ఉండాలి, తప్పకుండా నేను శ్రమ పడతాను, శ్రమ తగినటువంటి ఫలితం నాకు కావాలని ఆ 1 రూపీ కాయిన్కి మీరు పూజ చేయాలి. రెండవ రోజు రెండవ కాయిన్, మూడవ రోజు మూడవ కాయిన్, ఇలా 108 రోజులు మనం చేసినట్టయితే తప్పకుండా మనకి ఆ భగవంతుని అనుగ్రహంతో మీకు అనుకున్నటువంటి వ్యాపార వృద్ధి కానీ, అనుకున్నటువంటి కుటుంబంలో ఆర్థికమైనటువంటి సౌలభ్యం కానీ తప్పకుండా పొందుకునే అవకాశం ఉంది. మరి ఇవన్నీ అయిన తర్వాత 108 రూపాయలు ఏం చేయాలి స్వామి అంటే, మీరు ఎక్కడైతే అమ్మవారిని మొక్కున్నారో ఏ క్షేత్రానికైనా వెళ్ళండి, శ్రీశైలం కానీ, యాదగిరిగుట్ట కానీ, లేదా మంగళగిరి కానీ, లేదా వేములవాడ రాజన్న కానీ, తిరుపతి వెంకన్న కానీ, సింహాద్రి అప్పన్న కానీ, ఎక్కడైనా వెళ్ళండి. ఆ 108 రూపాయలని ఆ స్వామివారికి అక్కడ చూపించి, స్వామిగో నేను చేసినటువంటి ఒక పుణ్య పూజ అనేది నీకు సమర్పణ చేస్తానని చెప్పేసి 108 రూపాయల్లో తప్పకుండా 105 రూపాయలు అందులో వేసేసేయండి, హుండీలో కానీ వేసేసేయండి. లేదు అక్కడ బ్రాహ్మణుడికి 105 రూపాయలు ఇచ్చేసేయండి. 3 రూపాయలు ఆ బ్రాహ్మణి చేతి నుంచి తీసుకోండి. మళ్ళీ మీరు 105 రూపాయలు బ్రాహ్మణ తీసుకోండి. హుండీలో వేసినట్టయితే 105 రూపాయలు వేసి 3 రూపాయలు తెచ్చుకోండి. ఆ 3 రూపాయలని వ్యాపార స్థలంలో ఒకటి పెట్టండి, ఇంట్లో ఒకటి పెట్టండి, రోజు మీ పర్సులో ఒకటి పెట్టుకోండి. ఇది తప్పనిసరిగా మీకు అనుకూలవంతమైనటువంటి ఆర్థికపరమైన అభివృద్ధిని కలిగిస్తుంది. తప్పకుండా మీ ఇంట్లో వ్యాపార వృద్ధి కానీ, ఉద్యోగంలో అభివృద్ధి కానీ పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ 108 రోజుల పుణ్యబలం మనకి విశేషమైనటువంటి కోట్ల రూపాయల ధనాన్ని మనకి తప్పకుండా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏంటి తేరగా వచ్చేస్తాయా? రావు. మనం చేసే పనిలో తొందరగా అంటే రియాక్షన్ బాగా ఉంటుంది, వ్యాపారం దినదిన ప్రవర్ధమానం అవుతుంది. ఇంట్లో అందరి ఖర్చులు తగ్గించేసుకుంటారు. సరైనటువంటి ఖర్చులు అందరికీ తెలిసి ఇంత మనకు 10 రూపాయలు వచ్చాయి, 10 రూపాయలు అందరం కలిసి ఇంతే మనం ఖర్చు పెట్టుకుందాం అనే ఆలోచన కలుగుతుంది. అందరిలో ఏకాభిప్రాయం కలుగుతుంది. తల్లి తండ్రి భార్య పిల్లలు అందరు కలిసి ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ని పొందుకునే అవకాశం, అలాగే బాధ్యతాయుతమైన మనస్తత్వాన్ని పొందుకునే అవకాశాన్ని కలిగిస్తుంది. 108 కాయిన్స్ మనం పెట్టడం వల్ల, ఆ 3 కాయిన్స్ తెచ్చుకోవడం వల్ల మనకి తప్పకుండా అనుకూలవంతమైనటువంటి వ్యాపార వృద్ధి, కుటుంబ వృద్ధి, సంతాన వృద్ధి, మనకి అనేకమైనటువంటి శుభయోగాల పరంపర పొందుకోగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ 2 ఉపాయాలు మీరు చేసి చూడండి. 108 రోజుల్లో భగవంతుడు మనకి ఏదైనా కలిగించవచ్చు. మన బాధ్యతల్ని డెవలప్ చేసుకునే అవకాశం కూడా ఖచ్చితంగా ఉన్న విషయాన్ని తెలుసుకొని అందరూ కూడా ఆనందమయ సుఖజీవనాన్ని పొందాలని, ఆర్థికాభివృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇది 6 నిమిషాలు వచ్చినట్టు చూడు. 6 7 వచ్చిందా? 8 సార్ వచ్చిందా?